హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వీరభద్రపురంలో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో జరగబోయే సీతారాముల కళ్యాణ కార్యక్రమాల గురించి చెప్తాను ఫ్రెండ్స్. చైత్రమాస శుద్ధ నవమి పునర్వస నక్షత్రం అభిజిత్ లగ్నమందు గురువారం అనగా 17/4/2024 ఉదయం 11:45 అయోధ్య పురాధీశులు శ్రీ దశరథ మహారాజు గారి జ్యేష్ఠపుత్రుడు శ్రీరామచంద్రమూర్తికి, మిథిలాపురధీశులు శ్రీ జనక మహారాజు గారి ఏకైక పుత్రిక శ్రీ సీతామహాలక్ష్మిని ఇచ్చి దివ్య కళ్యాణము జరపబడును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము. మన సీతారాముల కళ్యాణం కోసం పందిర్రాట వేశారండి. ఈరోజు భక్తులందరూ పూజలు చేస్తున్నారు. భక్తులందరూ పందిర్రాటకి ప్రదక్షిణాలు చేస్తున్నారండి. ఎంతో భక్తి శ్రద్ధలతో సీతారాం అంటూ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ గుడిలో జరిగే కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు రవికుమార్ గారు చెప్తారండి. ఆయన మాటల్లో విందాము. తద్వేష్టం పరమం వరగం తదావత్సం దశమహర్యః శ్రీరామ రామ రామ రావేతీరపే రామ మనోరపే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్ని. వీరభద్రపురంలో వేయించేసినటువంటి శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం 9:45 దారుదండ మహోత్సవ కార్యక్రమం అంటే పందిర్రాట వేయడం జరిగింది. అలాగే రేపు 15వ తారీఖున ఉదయం 9:45 శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని, శ్రీ సీతమ్మ తల్లిని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేయడం జరుగుతుంది. అలాగే 16వ తారీఖున సాయంత్రం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా దంపతులను కూర్చోబెట్టి విశ్వక్షణ పూజ, పుణ్యావహచనం, నవగ్రహ వాస్తు మండపారాధన, బలిహారణ, వాస్తు పూజ, దీక్షధారణ, ధ్వజారోహణ కార్యక్రమం జరిగి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. అలాగే 17వ తారీఖున ఉదయం 11:45 శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే 18వ తారీఖున సరస్యం అనే కార్యక్రమంలో పండిత ఆశీర్వచన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున ఏకాదశి ఉదయమే స్వామివారికి 9:45 గోక్షైరంతో స్వామివారికి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం జరుగుతుంది. తర్వాత సహస్ర తులసి కుంకుమార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే 19వ తారీఖు సాయంత్రం 6:30 శ్రీరామ అనే అక్షరముతో, నామ అనే అక్షరంతో దీపాల అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. 20వ తారీఖున ఉదయం స్వామివారి చక్కగా అవప్రద స్థానం అంటే చక్రస్థానం జరుగుతుంది. ఆ చక్రస్థానంలో అందరూ కూడా పాల్గొని వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే 25వ తారీఖు సాయంత్రం 7 గంటలకు స్వామివారి పుష్పోత్సవ కార్యక్రమం అంటే ఉయ్యాల సేవ, స్వామివారి ఉయ్యాల్లో పడుకోబెట్టి చక్కగా వేద మంత్రోచ్చారంతో స్వామివారికి ఉయ్యాల ఆ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది భక్తులందరూ కూడా తీర్థప్రసాదం తీసుకుని కోరుతున్నాము. అలాగే 21వ తారీఖున ఈ శ్రీరామం 5 రోజులు అయిపోయిన తర్వాత గొప్ప అన్న సందర్భ వితరణ జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొంది ఆయుష్ ఆరోగ్యాలతో ఉండవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.